పరిపాలన మీకు చేత కాదని మీరు ఎందుకు ఒప్పుకోరు? ప్రజలకు న్యాయం కావాలి, ఆ పని మీరు చేయలేరు. పైగా వాళ్ళనే ద్రోహులు అంటున్నారు. అసమర్థులైన పాలకులు కల్పించే సాకులివే. మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించలేకపోతే చెప్పండి, ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తాం. మహారాజా, ఇంకొక అవకాశం మాకు ఇప్పించండి. మేమే స్వయంగా సైన్యాన్ని తరలించుకొని పోయి దండయాత్ర చేసి ఆ ద్రోహిని ఖైదు చేస్తాను. మీరు సైన్యాన్ని నడిపించడం, అతన్ని ఖైదు చేయడం బాగుంది. ఇంకా తమ ఆజ్ఞ అయితే ఆ ద్రోహిని క్షమించవచ్చు. క్షమ? రాజ్యాంగాన్నే వశిపుకోవాలని చూచిన ద్రోహిని క్షమించడమా? మీకేం మతిపోలేదు కదా? సరిగ్గా ఈ మాటే ఆమెతో నేను అన్నానండి. ఆమె ఎవరితో? శోభ అండి, మా కుమార్తె. ఇది ఆమె చెప్పిన సలహాయేనండి. ఓహో, అయితే మీరు ప్రస్తుతం ఆడవాళ్ళ సలహా మీద నడుస్తున్నారన్నమాట. అవును మహారాజా. కాదండి, ఒకే ఒక్క అవకాశం ఇప్పించాలని అంటున్నాను, దొంగను పట్టుకోవడానికి. సరే, మరొక్కసారి చూస్తాం మీరేం చేస్తారు. మహీపతి, ఆఖరిసారిగా చెప్తున్నాను, మాకు రాజ్యంలో కావలసింది శాంతి. మీరు వెళ్ళిరండి. కూర్చోటండి రా. జాగ్రత్త. గోచపడరా. లే 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 జూ లెక్కటగా. ఏయ్ జంబారిగా తూతూ. జంబరియా తూ. రా రై. దాహమా? మమ్మల్ని ఇన్ని చెరువులు నీళ్ళు తవ్వించేవే, నీకు ఒక ముంచి నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంది? తెరా. నీళ్లు పట్టుకురా. ఏమిటిదంతా? అబ్బే ఏమీ లేదు. దాహం దాహం అంటేను మనిషి రక్తం దాగే పెద్ద పులికి మంచినీళ్ళు ఏం పనికొస్తాయా అనుకునేసరికి కూడా సరిపోయింది. లే తాగు. ప్రతాప్, పాముకు పాలు పోస్తావా? ప్రచండ, ఆకలి దప్పులతో అలమటించి ప్రజల కష్టాలు ఇప్పుడైనా తెలుసుకున్నావా? నీ గుర్రపు డెక్కల కింద ప్రజల గుండెలు నలిగిపోతూ ఉంటే వాళ్ళు చేసే ఆహాకారాలు వినపడుతున్నాయా? క్షమించు ప్రతాప్. దేశం నెత్తుటిమయం చేశావు, పచ్చటి కాపురాల్లో చిచ్చు పెట్టావు. ఆ భయంకర దృశ్యాలన్నీ నీ కళ్ళకు కనిపించాలని నిన్ను బంధించాను. తెలుసుకున్నాను ప్రతాప్, దయచేసి నన్ను వదిలిపెట్టు. విడిచిపెడుతున్నాను. కానీ ఇక ముందు ఎప్పుడైనా నీ స్వార్థం కోసం మళ్ళీ ఇటువంటి పనులు చేశావా? లేదు లేదు, దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఇటువంటి పనులు ఎప్పుడు చేయను. దైవ సాక్షి ప్రమాణం. ఇంతకీ దేవుడు కర్మ కాలిందిరా బాబు. జోగులో కళ్ళ గంతలు కట్టి అడవి దాటించండి. దాటించాలంట. అడే నడే. తలకిందులైందమ్మా శోభ, అంతా తలకిందులైంది. ఏమైంది నాన్నగారు? అవడానికి ఏముందమ్మా, ఏముంది? కాళ్ళ వేళ బడి బతిమాలితే మహారాజు గారు మరికొన్ని రోజులు గడువు ఇచ్చారు. ఆలోగా ప్రతాపుని బట్టి బంధించి ఇవ్వకపోతే మన రాజ్యం లాగేస్తారు. దాంతో చెట్టుకొహ పిట్టలాగా చెదిరిపోవలసిందే. అంతే, ఇక మనకు దిక్కు లేదమ్మా, దిక్కు లేదు. ప్రతాప్ను క్షమించమని మహారాజు గారితో చెప్పలేదా? చెప్పకుండా ఉంటానా? చెప్పాను.
చెప్పి చివాట్లు కూడా తిన్నానమ్మా, తిన్నాను. నువ్వు కూడా అక్కడ ఉంటే నీకు తెలిసి వచ్చేది మహారాజు గారు ఎలా మండిపోయారు. ప్రతాప్ని క్షమించే ఉద్దేశం మంచిదే. ప్రచండ నువ్వా? ప్రతాపే వదిలేశాడా? వదిలేశాడు. అందుకే అతన్ని క్షమించటం మంచిదంటున్నాను. అయితే నువ్వు కూడా శోభ ఉద్దేశాన్ని అంగీకరిస్తున్నావన్నమాట. అవును, అతని మంచితనాన్ని నేను ఇప్పుడు గ్రహించగలిగాను. విన్నారా నాన్నగారు? నేను చెప్పానా ప్రతాప్ చాలా మంచివాడని? ప్రచండుడు కూడా ఒప్పుకున్నాడు. కనుక ఈసారి మన అందరి అభిప్రాయంగా మహారాజు గారితో చెప్తే మాట్లాడకుండా ఒప్పుకుంటారు. అవు కావలసిన వాళ్ళిద్దరూ అవునంటుంటే మధ్య నేను కాదంటానా? తిరుగుబాటు అణిగిపోయి శాంతి స్థిరపడితే మాకంతే చాలు. శ్రీ 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 మహారాజు గారి పేరట సామంతుల మహీపతులు ప్రకటించినదేమనగా, రాజద్రోహిగాను బందిపోటుగాను ప్రకటించబడిన ప్రతాప్ 10 రోజుల్లో బేషరతుగాను సామంతుల ఎదుట హాజరై తనంతట తానుగా లొంగిపోయినేడల అతనిపై ఆరోపణలు ఉపసంహరించుకొని ప్రతాప్ని స్వతంత్ర పౌరునిగా ప్రకటించుటకు నిర్ణయించబడినది. మోసం, మోసం, ముమ్మాటికి మోసం. నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను ఈ పరమానాన్ని నమ్మలేదు. కుచితుడు రాసిన దాంట్లో కుతంత్రం ఉండి తీరుతుంది. ఇందుకైనా మంచిదని నిన్ను పట్టుకోవడానికి పని నేను పన్నాకం. ఈ సంగతి నాకే కాదు, కన్ను పని పసిగందుకు కూడా తెలుసు. నువ్వేమంటావు? నేను అనవలసింది ఏమీ లేదు. మహారాజు గారు పంపించిన ఫర్మానా అంగీకరించి వారి ఆజ్ఞను గౌరవించడం మన ధర్మం. మీరేమంటారు? మనం ధర్మయుద్ధం సాగిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మన ఉద్యమాన్ని గ్రహించి మహారాజు గారు మనకి అవకాశం కలగజేశారు. ఇంతకంటే ఏం కావాలి? ఒకవేళ ఇది పన్నాగం అయితే నాకు ప్రమాదం తప్పదు. కానీ ప్రజా ఉద్యమం నడపడానికి మీరంతా ఉన్నప్పుడు భయం ఎందుకు? మేము ఎంతమంది ఉంటే లాభం? నీలాంటి నాయకులు లేనప్పుడు. ఏ శక్తి లేని ప్రజలకు నాయకుడి శక్తి అవసరం, కానీ మీకెందుకు? అవసరమైతే మీలో ప్రతి ఒక్కరూ నాయకుడు లేని లోటు తీర్చగలరు. వస్తాను. సెలవు. పద, నేను వస్తాను. జోగులు, నా మాట విను. నువ్వు కూడా వస్తే ఎలా? నాకేదైనా ప్రమాదం సంభవిస్తే నువ్వే వీళ్ళందరికీ నాయకత్వం వహించాలి. మీరందరూ జోగుల నాయకత్వారా మన ఉద్యమాన్ని కొనసాగించండి. ధర్మం జయిస్తుంది. జయం మనదే. అవును, జయం మనదే. బాబు, నన్నైనా నీతో రాని. నా జీవితం మట్టిపాలయ్యేలోగా ఒక మంచి పని చేశానన్న గౌరవం నాకు దక్కించు బాబు. వద్దు బాబాయ్, వద్దు. మేముండగా నీ బోటి వృద్ధులకు శ్రమ కలిగించు. యువ ప్రపంచాన్ని ముందుకు సాగదు. వస్తా. శాబాష్ బాబు, శాబాష్. అభిమన్యుడిలాగా పలికాం. మీరు కట్టిపెట్టే అవసరం కలగకూడదు. మీ తరమైనా సుఖపడాలని మేమింది బాధలు పడుతున్నాం బాబు. వస్తా మల్లిక. ప్రతాప్, ప్రతాప్, ఏంటి మల్లిక? ఏమిటి? నువ్వు వెళ్ళొద్దు ప్రతాప్. నాకేదో భయంగా ఉంది. పిచ్చిదానా, భయం ఎందుకు? నీకెలా నచ్చ చెప్పాలో నాకు తెలియటం లేదు ప్రతాప్. వాళ్ళు నిన్ను పిలిపించడం లేదో మోసం ఉంది ప్రతాప్. నా మాట విను, నువ్వు వెళ్ళొద్దు ప్రతాప్. ఇదంతా నీ అనుమానం. అంత సౌజన్యంగానే జరుగుతుంది.
ఏది ధైర్యంగా చూడు. వెళ్ళిరానా? ప్రచండ ఆజ్ఞాపత్రం చదువు. శ్రీ 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 మహారాజులకు సామంతులు, ఈ రాజ్యానికి రాజులు అయిన శ్రీ శ్రీ వీర విక్రమ మహీపతుల వారు మహారాజా వారి ఆజ్ఞ ప్రకారం వెంకటాపురం నివాసి రోసయ్య కొడుకు అయిన ప్రతాప్ని ఖైదు చేస్తున్నాం. ఏమిటిది నాన్నగారు? నమ్మించి గొంతుకొస్తారా? భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించడు. శోభ, తండ్రి దగ్గరే ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదు. లేదు, నీ కూతురు నేనెందుకు సిగ్గుపడుతున్నాను. ప్రతాప్, నాన్నగారు, నాన్నగారు, ప్రతాప్ని విడిచిపెట్టండి. లేకపోతే ప్రజలకు న్యాయం అంటే నా అసహ్యం కలుగుతుంది. నా కోసం కాకపోయినా న్యాయాన్నైనా మన్నించండి. నాన్నగారు, నా మాట వినండి. ప్రతాప్, మమ్మల్ని క్షమించు ప్రతాప్. ప్రతాప్!